యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహకారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్య కాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వారికి మిథున రాశి ద్వాదశ స్థానం అవుతుంది, అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట. 12వ స్థానంలో సంచారము గోచార రీత్యా శుభప్రదం, మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఎలాంటి వాటిపైన మనకు ముఖ్యంగా ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తున్నట్టయితే కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి, మిథున రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అంటే చంద్రుడు, శుక్రుడు, బుధుని యొక్క స్థానంలో సంచరిస్తున్నాడు. స్థానం ఏమైంది? ద్వాదశ స్థానం అయింది, అంటే 12వ స్థానం అయింది. అంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు 12వ స్థానము. ఈ 4 పాయింట్స్ను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు ఏ రంగంలో మనకు బాగా కలిసి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చును. ముఖ్యంగా ద్వాదశ స్థానం గనక కొంత ఖర్చులు పెట్టిస్తాడు. అంటే శుక్రుడు సహజంగా ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు పెట్టిస్తాడు, కానీ మనకు సద్వినియోగం అవుతుంది. విలాసవంతంగా ఉండడానికై, మనము సుఖపడడానికై ఖర్చులు పెట్టిస్తాడు. ఏదో వృధా ఖర్చులు పెట్టించడము, లాస్ కావడం, ఇలాంటి వాటిపైన కాకుండా మనము ఏదైతే వెచ్చిస్తామో తద్వారా మనకు శారీరక, మానసిక ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలపై మనకు ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది.
తర్వాత విదేశీ ప్రయాణాలు చేపట్టే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. ఇకపోతే భగవంతుని పైన మీకు చాలా భక్తి పెరుగుతుంది ఈ సమయం లోపల. అంటే ఆధ్యాత్మికత పైన ఒక వేదాంత ధోరణి, ధర్మము, ఆ ధర్మాన్ని మనము ఎలా రక్షించాలి, ఎలా మనకు వచ్చే జనరేషన్కి దాన్ని పాస్ ఆన్ చేయాలి అనేటువంటి విషయం పైన మీకు ఒక అవగాహన పెరుగుతుంది ఈ సమయం లోపల. ఇకపోతే బుధుడి యొక్క రాశి లోపల సంచరిస్తున్నాడు. చంద్రుడు బుధుడు సమత్వం కలిగినటువంటి గ్రహాలు కాబట్టి కొంత విలాసవంతమైనటువంటి విషయాల లోపల వ్యయాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. వాహన విషయం లోపల ఖర్చులు పెడతారు. అలంకరణానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, సౌఖ్యానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, అలాంటి వాటిపైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. విదేశీ సంబంధాల ద్వారా లాభం కలుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మిగతా గ్రహాల యొక్క వేద కూడాను మనము పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అది మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే వేద ప్రభావం మూలకంగా కొన్ని పనుల లోపల ఆలస్యము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. నిద్ర, మానసిక ఇబ్బంది, ఒత్తిడి బాగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది ఇండైరెక్ట్గా. కనుక వర్క్ లోడ్ ఎంత పెరిగినప్పటికీ దాన్ని మనము ఒక విధంగా పరిగణనలోకి తీసుకొని ప్రోగ్రామ్ను మనము చాకౌట్ చేసుకొని ముందుకు వెళ్ళడము, తద్వారా మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇకపోతే ధ్యానము, దైవారాధన వీటి వలన కూడాను మీకు మనశ్శాంతి కలుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. తద్వారా మీకేంటంటే ఆసుపత్రి విషయం లోపల కూడాను కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి ఈ సమయం లోపల. కుటుంబం లోపల మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మూలకంగా చిన్న చిన్న మనో కలహాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. మిత్రుల ద్వారా మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది. సేవారంగంలో ఉన్నటువంటి వాళ్లకు మట్టుకు బాగా అనుకూలమైనటువంటి సమయం. ఇకపోతే దాంపత్యం లోపల సహనం కావాలి. 12వ స్థానం, మిథున రాశి సంచారము వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే దాంపత్య జీవనము అన్యోన్యంగా ఉండడానికి ప్రధానంగా మీకు ఈ సమయం లోపల కావాల్సింది సహనము, ఓర్పు. దీన్ని మీరు చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక సంగీతం వైపున, నాట్యం వైపున ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. కొన్ని పాత విషయాలు పదే పదే గుర్తుకు రావడం మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు పునరావృతం కాకుండా పాత విషయాలను మళ్ళీ ఆలోచించడంతో మనకు ఫ్యూచర్లో చేసేటువంటి విషయాలపైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొంతవరకే దాన్ని ఆలోచించడం చాలా మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు పెంపొందించుకోవాలి. సమస్యలు చాలా మట్టుకు తగ్గుతాయి ఈ సమయం లోపల. కాకపోతే కొత్త పరిచయస్తులతో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నియంత్రణ పాటించండి ముఖ్యంగా. కాకపోతే శత్రువులతో మట్టుకు, అంటే మీకు సహజంగా వాళ్ళు మన శత్రువులు, మనకు అనర్థం చేస్తారు అనేటువంటిది మీ మనస్సులో ఒక భావన ఏర్పడినట్టయితే వాళ్లతో మీరు అప్రమత్తంగా దూరంగా ఉండడమే చాలా మంచిది. మొత్తం మీద కర్కాటక రాశి జాతకులకు శుక్రుడి యొక్క గోచారము ఈ సమయం లోపల చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్నింట మీరు జాగ్రత్తలు తీసుకోవడము చాలా అవసరము. ఈ ఫలితాలను మీరు దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా మీరు పనులు చేపట్టినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు
చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.